వివరాల్లోకి వెళ్తే కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు 5 సంచలన నిర్ణయాలపై సంతకాలు చేయనున్నారు. ఈ 5 నిర్ణయాలు కూడా దాదాపుగా రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగమేనని, అలాగే యువకులు తెలుగు ప్రజల ఆశలకు ప్రతిరూపమని భావిస్తున్నారు. విధ్వంసానికి గురైన వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టేందుకు ఆయన ఈ 5 కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఆయా ఫైళ్లపై సంతకం చేయనున్నారు అన్నది వాస్తవం. మెగా డిఎస్సి ఫైల్పై కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేయనున్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి చాలా రోజులైంది. ఎన్నికలకు ముందు ఏదో హడావిడిగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం 6100 పోస్టుల హడావిడిగా నోటిఫికేషన్ జారీ చేసింది. వాస్తవానికి ఇంతకంటే ఎక్కువ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. కాకపోతే ఎన్నికలకు ముందు తూతూ మంత్రంగా జగన్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి ఏదో చేశామనిపించుకుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో అసలు టీచర్ పోస్టులు భర్తీనే జరగలేదు. ఇది నిరుద్యోగుల్లో ఎంత అసహనానికి దారితీసిందో దానినే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రచారాస్త్రంగా మలుచుకొని తన అధికారంలోకి రాగానే మొట్టమొదటి డిఎస్సి నోటిఫికేషన్పై సంతకం చేస్తానని ప్రకటించారు. అందులో భాగంగానే అప్పుడు తొలి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ మీదే చేయనున్నారు. మొత్తంగా చంద్రబాబు నాయుడు తన తొలి సంతకం ముఖ్యమంత్రిగా డిఎస్సి నోటిఫికేషన్ పైన పెట్టనున్నారు. అయితే గత ప్రభుత్వంలో ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు, ఒక్క ఉద్యోగం కూడా భర్తీ కాలేదు టీచర్ పోస్టులకు సంబంధించి. దీనినే ప్రధానాస్త్రంగా మలుచుకున్న చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా ప్రచారం చేసి తాను అధికారంలోకి రావడానికి అది కూడా ఒకందుకు సహాయపడిందని చెప్పుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుదర్శన్. విజయ్, నిజానికి మెగా డిఎస్సి అనే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డిది. ఆయన 2019 ఎన్నికల ముందు తాము వస్తే మెగా డిఎస్సిని విడుదల చేస్తాము, వేలాది టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పాడు. అంతేకాకుండా ప్రతి జనవరికి ఆ ఇయర్ లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల వివరాలతో ఒక జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేసి వాటిని ఇమీడియట్ గా రిక్రూట్మెంట్ చేసే విధంగా నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పారు. అయితే ఆ మాటను నిలబెట్టుకోలేకపోయాడు. దాన్నే మీరు అన్నట్టు ప్రధాన అస్త్రంగా టీడీపీ మలుచుకోగలిగింది. అందుకు అది ఎన్నికల్లో కూటమి గెలుపుకు కొంత దోహదపడిందని చెప్పవచ్చు. కాబట్టి అలాంటి కీలకమైన అంశాన్ని తమ ప్రభుత్వము వెంటనే నెరవేర్చాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకము మెగా డిఎస్సి పైనే పెట్టబోతున్నారు. దీన్ని మనం ఒకసారి పరిశీలిస్తే నాడు నేడు పేరుతో గత ప్రభుత్వము స్కూళ్లలో విపరీతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేసింది. అది ఎవరు అవునన్నా కాదన్నా కూడా ప్రతి స్కూల్ కూడా చాలా వరకు డెవలప్ అయ్యాయి. అంటే కొన్ని స్కూల్ను విలీన ప్రక్రియలో భాగంగా పూర్తిగా ఎత్తేసారు, కానీ ఉన్న స్కూల్స్ అయితే అద్భుతంగా తీర్చిదిద్దారు. కాకపోతే సరైన ఫ్యాకల్టీ లేరు, విద్యార్థులకు సరిపడినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి పిల్లలు ఇప్పటికీ కూడా కొంత చేర్పించడానికి తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈయన మెగా డిఎస్సిని రిలీజ్ చేసి ఒక 3 నెలలు 6 నెలల పీరియడ్ లో ఈయన వాటిని రిక్రూట్మెంట్ చేయగలిగితే ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటు సరిపడినంత మంది ఉపాధ్యాయులు ఉంటే ఈయన ప్రభుత్వ పాఠశాలలు చాలా మెరుగ్గా పనిచేస్తాయి. విద్యార్థులు కూడా ఎక్కువ మంది అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. తల్లికి వందనం పేరుతో అమ్మఒడిని మార్చి ఈయన ఇవ్వబోతున్నాడు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు చెప్పి ఉన్నాడు. దానిని వస్తున్నటువంటి ఒక ప్రచారం ఏంటంటే దాన్ని కేవలము ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే పరిమితం చేస్తారు. అలా చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. విపరీతమైనటువంటి ఫ్యాకల్టీ అందుబాటులో ఉండడంతో పాటు స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, పిల్లలు స్కూలుకు రావడానికి తగినంత ప్రోత్సాహము, ఈ 3 ఉంటే ప్రభుత్వ పాఠశాలలు 100% సక్సెస్ అవుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ఆలోచనతోనే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ మెగా డిఎస్సిలో భాగంగా దాదాపు 30,000 నుంచి 50,000 టీచర్ పోస్టులు ఉంటాయి. నోటిఫికేషన్ వస్తుంది అన్న ఒక ఆశాభావం అయితే నిరుద్యోగుల్లో చాలా మందిలో ఉంది. ఇప్పటికే చాలా మంది బీఈడీ రాసి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా ఎప్పుడప్పుడు డిఎస్సి వదులుతారా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక 5 years ఆఫ్ పీరియడ్ లో
ఒక 5 ఏళ్లలో బీఈడి టెట్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు చాలా మంది నోటిఫికేషన్ దాకా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఈ టర్మ్ నోటిఫికేషన్ వదిలిన వెంటనే వాళ్ళు ఈ ఎగ్జామ్ ను అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరిగితే మాత్రం ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్యతో పాటు మంచి నైపుణ్యమైనటువంటి ఫెసిలిటీస్ కూడా రెండు ఉంటాయి. కాబట్టి గత ప్రభుత్వం చేసినటువంటి డెవలప్మెంట్ ను అందిపుచ్చుకుంటూనే మరికొన్ని అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు నిరుద్యోగుల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నామన్న ఒక హామీని నెరవేర్చడంతో పాటు అటు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం. ఇంకొక ప్రధానమైన అంశము సచివాలయాల్లో సిబ్బంది ఎక్కువగా ఉన్నారు. వాళ్ళల్లో కొందరిని స్కూళ్లకు అంటే డిజిటల్ అసిస్టెంట్లుగా అంటే కంప్యూటర్ ఆపరేటర్లుగా వాళ్ళను ప్రమోట్ చేస్తారన్న ఒక ప్రచారం కూడా నడుస్తుంది. అది నిజమైతే మాత్రం ఇప్పుడున్నటువంటి టీచర్లను కేవలం బోధనకు మాత్రమే ఉపయోగించి బోధనేతర పనులన్నీ కూడా వేరే వాళ్ళ ద్వారా చేపించడం ద్వారా నాణ్యమైన విద్యను టీచర్లు విద్యార్థులకు అందించే అవకాశం ఉంటే తద్వారా ఉద్యోగుల్లో కూడా ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ సుదర్శన్.